మన భారతీయ సనాతన సాంప్రదాయంలో రథసప్తమికి ఎంతో విశిష్టత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. ముఖ్యంగా ఈ రథసప్తమి స్నానానికి ఇంకా చాలా చాలా విశిష్టత ఉందండి. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి ఉదయమే 4:30 నుంచి 6:40 లోపు స్నానం చేయాలట. 7 జిల్లేడాకులు, అలాగే 7 రేగుపళ్ళు కానీ రేగాకులు కానీ తల మీద, భుజాల మీద, తొడల మీద పెట్టుకుని స్నానం చేయటం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారండి. ఈ స్నానం చేసేటప్పుడు కూడా ఒక చిన్న మంత్రం ఉందండి, శ్లోకం లాంటిది. అదేంటంటే, సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణర్ఘ్యం దివాకర. ఈ శ్లోకం చదువుకుంటూ గనక స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు అనమాట. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి, ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారండి. అందుకని మీతో షేర్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.